హాయ్ హలో అండి, వెల్కమ్ టు ఆశా హరి శారీస్ కలెక్షన్. మన హోమ్ బిజినెస్లో న్యూ కలెక్షన్ తీసుకొని వచ్చానండి. ఇవన్నీ కూడా మంగళగిరి కాటన్ శారీస్. సో ఇవి మొత్తం వెంకటగిరి కలెక్షనే ఎందుకు మెయిన్ ప్రిఫర్ చేస్తానంటే, నేను తెచ్చుకోవడానికి నాకు కంఫర్ట్గా ఉంటుంది. ప్లస్ నేనే డైరెక్ట్గా వెళ్ళి నేను తీసుకోవడానికి కూడా నాకు క్వాలిటీ ఎలా ఉంది, ఫ్యాబ్రిక్ ఎలా ఉంది నేను చూసి తీసుకొని వచ్చుకోగలుగుతాను. ఎలాంటి డ్యామేజెస్ ఉన్నా నేను రీప్లేస్ చేయగలను. సో అలాగే ఎలాంటి న్యూ కలెక్షన్ అయినా సరే నేను తొందరగా వెళ్ళి తీసుకొని వచ్చి సేల్ చేసే అంత కంఫర్ట్ ఉంటుంది నాకు వెంకటగిరిలో. ఎందుకంటే మాది వెంకటగిరి సరౌండింగే కాబట్టి మేము ఖచ్చితంగా అక్కడికే వెళ్ళి పర్చేస్ చేస్తానండి. అలాగే హోమ్ బిజినెస్ ఎవరైనా కొత్తగా న్యూగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, ఇంట్లో ఖాళీగా ఉన్నాము సో బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో మన పేజ్ని ఫాలో అవ్వండి. నేను చెప్పే టిప్స్ని ఫాలో అవ్వండి. అలాగే మీకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ అని మెసేజ్ చేయండి. సో ఖచ్చితంగా నేను టిప్స్ అనేది చెప్తానండి. ఎలాంటివి తెచ్చుకోవాలి, ఎలాంటివి తెచ్చుకుంటే మీకు సేల్ అవుతాయి, సో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది అనే ప్రతి ఒక్కటి నేను వీడియోలో చెప్తానండి. మిస్ చేసుకోకుండా నా వీడియోని ఫాలో అవ్వండి. సో అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నేను మామూలుగా హోమ్ బిజినెస్ చేస్తానండి, కానీ యూట్యూబ్లో ఆన్లైన్లో కూడా మీకు నేను ఎలా చేస్తున్నానో, ఎలా గ్రోత్ అయ్యాను అనేది మీకు తెలియాలి. ఎవరైనా నాలాగా సఫర్ అయ్యి లాస్ అయ్యి సో సైలెంట్గా ఉన్నవాళ్ళు, మళ్ళీ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆ ప్యాషన్ ఉన్నవాళ్ళు ట్రై చేస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నేను పెట్టే ప్రతి శారీస్ నాకు ఆఫ్లైన్లోనే సేల్ అవుతాయండి మోస్ట్లీ. ఎందుకంటే నేను తక్కువ బడ్జెట్లో తక్కువ ఇన్వెస్ట్ చేసి సో నేను సేల్ చేసుకుంటాను కాబట్టి నాకు తొందరగా అనేది సేల్ అయిపోతాయి శారీస్. న్యూ కలెక్షన్ తీసుకొని వస్తూ ఉంటాను. సో అలాగా తొందరగా సేల్ అవ్వాలి, మన బిజినెస్ గ్రోత్ రావాలి అని అనుకుంటే సో నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అవ్వండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ అని. ఖచ్చితంగా నేను మీకు టిప్స్ చెప్తానండి. అలాగే మీ తెచ్చే క్వాలిటీ ఎలా ఉండాలంటే